హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నాజత్ వ్లాగ్స్. ఎట్లా అందరూ మంచిగా ఉన్నారా? ఇక సాయంత్రం ఏంటంటే పిల్లలు స్కూల్ నుండి రాగానే మనమైతే ఏదో ఒక స్నాక్స్ పెట్టాల్సి వస్తుంది అన్నమాట. ఇక అందుకని చెప్పేసి నిన్న కస్టర్డ్ అయితే చేశానండి. ఫ్రూట్ కస్టర్డ్ చేశాను. ఇక ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ ఏమైనా పర్లేదు, మనం చేసుకుంటే పిల్లలకి హెల్తీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంట్లో చేశాను. ఏం లేదండి, ఇక దానికోసం అయితే ఒక పాల ప్యాకెట్ తీసుకొని దాన్ని అయితే మంచిగా మసాలా పెట్టిన తర్వాత అందులో సరిపడంత షుగర్ వేసుకోండి. కొంచెం స్వీట్గా ఉంటేనే పిల్లలు తింటారు కాబట్టి కొంచెం చక్కెర ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఇటు సైడ్ పాలు మసులుతూ ఉంటే మనం ఇంతకుముందు చూపించిన కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, దాన్ని అయితే వాటర్లో కలుపుకొని లిక్విడ్ లాగా చేసేసుకోవాలన్నమాట. ఇక పాలన్నీ మసిలి చక్కెర కరిగిపోయిన తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ అందులో వేసుకోవాలన్నమాట. ఇక ఈ కస్టర్డ్ చిక్కబడే వరకు అట్లనే ఉంచి తర్వాత గ్యాస్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత చల్లబడ్డాక వేరే గిన్నెలోకి అయితే తీసుకున్నాను. పూర్తిగా చల్లారిన తర్వాత మన ఇంట్లో ఏమేమి ఫ్రూట్స్ ఉంటే అవి అయితే వేసుకోవచ్చు. ప్రజెంట్ మా ఇంట్లో గ్రేప్స్, యాపిల్, దానిమ్మ గింజలు అయితే ఉన్నాయి. ఇక అవి అయితే వేసేసుకున్నాయి. ఇక కొన్ని బాదం పలుకులు కూడా ముక్కలు ముక్కలుగా దంచి అందులో అయితే వేసేసిన అన్నమాట. ఇక వాటినైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న. బనానా వేద్దాం అనుకున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టిన బనానా తినద్దని చెప్పేసి వేయలేదు. ఇక ఇది చల్లబడడానికి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి ఒక 2-3 గంటల తర్వాత తీసి బనానాని అయితే ముక్కలు ముక్కలుగా కట్ చేసి అందులో వేసి పిల్లలకి అయితే ఇచ్చిన. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.